హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు యాంటీ డైరెక్షన్లో మార్కెట్ ఏమైంది, సడన్గా అప్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా? కానీ మనం ఏం చేద్దాము అంటే, మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో దాన్ని మనకి యాంటీ డైరెక్షన్ అంటే పిఈ సైడ్ మాత్రమే చెక్ చేద్దాం. ఓకేనా? ఏ విధంగా ఉందని చూడండి. చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఎంత యాంటీ డైరెక్షన్లో అయినా సరే మీరు సింపుల్గా కొన్ని పాయింట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. నేను ఇప్పుడు పిఈ సైడ్ చూపిస్తా, దాని తర్వాత సి సైడ్ కూడా చూపిస్తా. ఇంకొకటి ఏంటంటే, ఇండెక్స్ చార్ట్లో కూడా సడన్గా ప్రైస్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది, ఎందుకు అక్కడ మనకి సడన్ డిప్ ఎందుకు తీసుకుంది అని కూడా నేను చూపిస్తా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 21 EMA. దీనికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇన్ డీటెయిల్స్గా దీని గురించి తర్వాత ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది కూడా మనకు అవసరం ఉంటుంది మనం ఈ ట్రేడ్ తీసుకోవడానికి. నేను ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. నేను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరికైనా ఆప్షన్ బయ్యింగ్ అయినా సరే, సెల్లింగ్ అయినా సరే, మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా, మ్యూచువల్ ఫండ్స్ బై చేసుకోవడానికైనా, ఏది చేసుకోవడానికి ఒక మంచి అకౌంట్ మీరు చూస్తున్నట్టయితే ఫైర్స్ అకౌంట్ అనేది తీసుకోండి. చాలా బెస్ట్గా ఉంటుంది. ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫటాఫట్ ఫైర్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బెస్ట్, డౌట్ లేకుండా. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, చార్ట్ చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ లేకపోతే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకసారి ఎందుకు మనం పీ సైడే చూడాల్సి వస్తుంది అంటే, నేను మార్నింగ్ యాక్చువల్గా పీ సైడే చూశాను. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఇప్పుడు ఏం జరిగింది ఫ్రెండ్స్, పీ మనకి సడన్గా ఇప్పుడు ఇది అప్ సైడ్కి వెళ్ళినట్టే కదా. అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మనకి ఇక్కడ మనం అనుకుంది ఏంటంటే, ఇక్కడ స్ట్రాటజీ అసలు యాక్చువల్ స్ట్రాటజీ ఏందనేది మనం అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత లేదు ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లైన్ అని ఉండాలి, లేదు మీరు ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లైన్ అయినా సరే ఆప్షన్ చార్ట్లో 1 minute టైం ఫ్రేమ్లో ఆప్షన్ చార్ట్లోనే మన స్ట్రాటజీ. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది అంటే, యాంటీ డైరెక్షన్లో ఉన్నాం మనం. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తాను మనకి ఏం తెలియదు, అయినా సరే మనం పీ సైడే చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసామంటే, ఈ ట్రెండ్ లైన్ మీద ఫోకస్ చేసాము. ఈ ట్రెండ్ లైన్ మీద ఫోకస్ చేసాం ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ మీద ఫోకస్ చేస్తే ఎంట్రీ వచ్చేసి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టాలి. ఎప్పుడైతే బ్రేక్ అయిందో, బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టడం అనేది కరెక్ట్. చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 19 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, 20 పాయింట్స్ ఉండే. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడ ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 23 పాయింట్స్ వచ్చింది. కాకపోతే ఏంటంటే, ఈ టార్గెట్ కోసం వెయిట్ చేయడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనకు టార్గెట్ హిట్ అయింది. ఒకసారి చూడండి, 20 పాయింట్స్ కానీ 24 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ ఈ టార్గెట్ కోసం వెయిట్ చేయడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నో ప్రాబ్లం. తర్వాత ఏం చేస్తామంటే, కంటిన్యూగా పీనే ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఏమైనా వస్తామని చెప్పి ట్రై చేస్తే ఇక్కడ రాలేదు. అప్పటికి ఏం జరిగిందంటే, మళ్ళీ ఇంకొక స్వింగ్ అనేది మనకు క్రియేట్ అయింది. చూడండి, ఇంకొక స్వింగ్ అనేది మనకు క్రియేట్ అయింది. ఈ స్వింగ్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం 21 EMA యూజ్ చేస్తాము. అది కూడా నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 1:1 బుక్ చేయడం అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సింపుల్గా తీసుకుంటే ఇక్కడ 15 పాయింట్స్ అనుకున్నాం స్టాప్ లాస్. 15 పాయింట్స్ కరకు వచ్చేసి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ చూడండి 22 పాయింట్స్ వచ్చింది. కానీ ఏమైందంటే, ఈ క్యాండిల్స్లోనే 50 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ 1:1 ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత మళ్ళీ చూడండి, మీరు మళ్ళీ ఏదైనా అనుకున్నా సరే మళ్ళీ సేమ్ ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తామో అదే స్ట్రాటజీ మీద మళ్ళీ ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఈ క్యాండిల్ పైన ఒకసారి, ఆ క్యాండిల్ కూడా కాదు, ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ తీసుకుంటే అంటే బ్రేక్ అవ్వలేదు. సడన్ బ్రేక్ అవ్వాలని వెయిట్ చేసి మళ్ళీ ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ ఏరియాలో తీసుకుంటే మీకు ఇక్కడ స్టాప్ లాస్ ఎంత ఉంది, జస్ట్ మళ్ళీ ఇక్కడ 15 పాయింట్స్, ఎందుకంటే 10 పాయింట్స్ 15 పాయింట్స్ కాకుండా 20 పాయింట్స్ కాకుండా 15 పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే 15 పాయింట్సే ఎగ్జాక్ట్లీ 15 పాయింట్స్. చూడండి ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది ఫ్రెండ్స్, మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది, 22 పాయింట్స్ వచ్చింది. సింపుల్గా యాంటీ డైరెక్షన్లో అయినా సరే మీరు స్మాల్ టైం ఫ్రేమ్లో 1 minute టైం ఫ్రేమ్లో చేస్తే ఈ విధంగా స్ట్రాటజీ ఉంటుంది. మన స్ట్రాటజీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్ట్రాటజీ ఏంటంటే మనకు పుల్ బ్యాక్ ఈ విధంగా స్ట్రాటజీ రావాలి ఆప్షన్ చార్ట్లో 1 minute టైం ఫ్రేమ్లో. కానీ ఎప్పుడు కూడా 100% ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నాం బిలో స్టాప్ లాస్ పెట్టేసేయాలి. స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇచ్చేసేయాలి మార్కెట్లో. ఒకవేళ మీకు 2 trades 3 trades వరకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి సి చార్ట్ మీద ఫోకస్ చేద్దాం. ఆప్షన్ చార్ట్లోనే సి చార్ట్ మీద ఫోకస్ చేసి మనం నిన్న మాట్లాడుకుంది కదా, ఇక్కడ నుంచి మనం ఫాలోఅప్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చిన్న చిన్న డిప్లో కూడా మీరు ఏమైనా తీసుకుంటే ఫాలోఅప్ చేసుకుంటే ఓకే. మీరు అబ్జర్వ్ చేసిన చార్ట్ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే సడన్ మూమెంట్ వచ్చిందో ఇక్కడ చూసాము ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూసాము. చూడండి, ఇక్కడ ఒకసారి ఈ విధంగా చూస్తే మనకి ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చేసింది. దీనికి కొంచెం బఫర్ 36 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఉంటే 47 పాయింట్స్ వచ్చింది. చూడండి, ఇక్కడ ఎందుకు తీసేయాల్సి వచ్చింది అంటే ఇది టార్గెట్ అనమాట. ఓకేనా? సింపుల్ ఒకటే. ఈ విధంగా బ్రేక్ అయిన తర్వాత ఈ టైప్ వచ్చినా పర్లేదు, లేదు ఫాలో అయ్యేటప్పుడు కొంచెం ఈ టైప్ ఏంటంటే కొంచెం రిస్కీ ట్రేడ్స్ ఉంటాయి, కానీ స్టాప్ లాస్ పెట్టి మీరు ట్రేడింగ్ చేయడమే. ఓకేనా? ఈ విధంగా మీరు సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్ చార్ట్లో ఎందుకు సడన్గా ప్రైస్ అనేది మనకి ఇక్కడి నుంచే మార్కెట్లో అప్ సైడ్కి వెళ్ళింది అనేది నేను ఒక లైన్
చేసి చూపిస్తాను మీకు సింపుల్గా. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి సడన్గా ఎందుకు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అండ్ డౌన్ సైడ్కి వచ్చి వెళ్ళింది అంటే ఒక్కసారి మీరు ప్రీవియస్ డే డేలో తోల్సింది ప్రీవియస్ డే హై, మనకు అందరూ తెలుసు కదా ప్రీవియస్ డే అని, ఇది మనం యూజ్ చేసేది కదా. ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చిందా, పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇదేం చేసింది, ఇక్కడ ప్రీవియస్గా ఇది మనకి రెసిస్టెన్స్, ఇప్పుడు మనకి ఏమైంది సపోర్ట్ అయింది, సడన్గా అప్ సైడ్కి వెళ్ళింది. ఇదంతా మనం ఫాలోఅప్ చేయకుండా సరే ఓన్లీ ఆప్షన్ చార్ట్లో 1 minute టైం ఫ్రేమ్లో ఏదైతే స్ట్రాటజీ నేను చూపించానో ఆ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. సింపుల్ లాజిక్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.